ప్రభునందు అందరికీ వందనములు శుభములండి. దేవాది దేవుడు, మహాదేవుడు, పరమ తండ్రి, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడిగా వేవేల దూతలతో పరమందు కొనియాడబడుతూ భూలోకమందు సర్వమానవాళితో కొనియాడబడుతున్న మహాతండ్రి అయిన పరమ తండ్రికి, మహాదేవుడైన మన పరమ తండ్రికి, బలవంతుడు దేవాది దేవునికి, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. ప్రియమైన దేవుని వల్ల దేవుని నోటు బోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి వన్ అండ్ ఓన్లీ గ్రంథం బైబిల్ గ్రంథం కనుకనే బైబిల్ గ్రంథానికి అంతటి ప్రాముఖ్యత, అంతటి ఘనత. ప్రియమైన దేవుని వల్ల ఎందుకంటే మన జీవితాలు, మానవ జీవితాన్ని మలుచుకునేదానికి, అలాగే సకల శాస్త్రాన్ని అధిగమించేది అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క సైంటిస్టులు అవనివ్వండి, శాస్త్రజ్ఞులు అవనివ్వండి, ఎవరెవరివ్వండి, ఏది కనిపెట్టినప్పుడు కూడా అది ప్రకృతిలోంచి తీసిందే కనుకనే, ప్రకృతిలోంచే తీసిన. ఎందుకంటే దేవుడు ప్రకృతి సృష్టించిన తర్వాత ఆ సృష్టిలోంచి కనిపెట్టి తీస్తున్నారు కనుకనే ప్రతిదీ కూడా అక్కడ మనకి ముందు సృష్టికర్త, ప్రియమైన దేవుని వల్లలో క్రియేటర్ ఒక ఆయన ఉన్నాడని మనకి గుర్తుంచుకోవాల్సిన పరిస్థితుంది. ఎన్ని మన ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అది దేవుని యొక్క పనిలోంచి తీస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకున్నటువంటి దీంట్లో మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రియమైన దేవుని వల్లరా ఈ దినమున దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక, దేవుని మనసు. ప్రియమైన దేవుని వల్లరా దేవుని సంకల్పాన్ని నెరవేర్చేవారిగా ఉన్నామా? దేవుని ప్రణాళికలు నెరవేర్చేవారిగా ఉన్నామా? దేవుని యొక్క మనసు ఎరిగే వారిగా ఉన్నారా అని చూసుకుంటే, ప్రియమైన దేవుని వల్లరా ప్రస్తుతం మన యొక్క ప్రపంచ గమనం, దేశ గమనం, ప్రాంతం గమనం, రాష్ట్ర గమనాలు ప్రియమైన చూసుకున్నట్టయితే ఏ ఒక్క కోణంలో కూడా దేవుని సంకల్పాన్ని కానీ, దేవుని ప్రణాళికలు కానీ, దేవుని మనసుని ఎరిగేటటువంటి వారుగా ఉండట్లేదు. ప్రియమైన దేవుని చూస్తున్నారు కదా, క్రైస్తవ సమాజంగా బైబిల్ చేతి పట్టుకొని కూడా దేవుడు ఒక్కడే. ప్రియులారా, ప్రియ సహోదరులారా, ఎవరెవనివ్వండి, నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, పార్షియా, ఎవరెవనివ్వండి, దేవుడు మాత్రం ఒకే ఒక ఆయన. ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ గాడ్, ఆల్మైటీ గాడ్ ఒక ఆయనే. ప్రియమైన దేవుని మనందరం ఆయన యొక్క బిడ్డలమే. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36 అండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చూశారు కదా, ఎవరండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. బైబిల్ ఏమేమి రాయబడి ఉందండి? యేసుక్రీస్తు గారు కొందరు ప్రభు అని రాశారా, అందరికీ ప్రభు అని రాయిస్తుందా అంటే, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, చూసారా, ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వాగ్దానము మీరు ఎరుగుదురు. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని మనసు. ప్రియమైన దేవుని చూశారు కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు హిందువువా, ముస్లింవా, క్రిస్టియన్వా, పార్సివా, ఎవరో అనివ్వండి, ప్రపంచానికి వన్ అండ్ ఈజ్ ద కింగ్ ఆఫ్, ఎవరంటే యేసు ప్రభు, అందరికీ ప్రభు అండి. అది ఎవరో అనివ్వండి. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. ప్రభు అంటే ఈజ్ కింగ్, రాజు, అందరికీ రాజు. ప్రియమైన దేవుని వల్లరా ఈ విశ్వానికి రాజు యేసుక్రీస్తు. అయితే కొందరికే కాదు, ఏది క్రిస్టియన్ మేము బైబిల్ చదువుకుంటున్నారు మాకే రాజు అనుకోవడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని, ఎందుకంటే బైబిల్లో రాస్తుంది కదా, ఒక్క మన క్రిస్టియన్స్కే, క్రిస్టియన్ వాళ్ళకే, సువార్త ప్రకటించేవారికే, వాక్యాన్ని చెప్పేవారికే, వాక్యాన్ని బోధించేవారికే, బైబిల్ చదివేవారికే మనం అనుకోవడానికి వీలేదు. ప్రియమైన దేవుని వల్ల అందుకనే బైబిల్లో క్లియర్ కట్గా రాస్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. లోక జనాలందరికీ ప్రభు, 800 కోట్ల మందికి ప్రభు ఆయనే, ప్రపంచానికి ప్రభు ఆయనే, విశ్వానికి ప్రభు ఆయనే. ప్రియమైన దేవుని, దేవుడు ఏం చేశారండి ఆయన ద్వారా? ఈజ్ ఆయన ప్రియ కుమారుడు, ఆయన ప్రేమ కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు. ఈయన దేవుని తాలూకు అద్వితీయ కుమారుడు. ఆయన ద్వారా సమాధానకరమైన సువార్త అంటే నీ జీవితంలో సమాధానకరంగా ఉండాలి, నువ్వు చేసే పనులు సమాధానకరంగా ఉండాలి, నువ్వు తిరిగి సమాధానకరంగా ఉండాలి, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన సమాధానకరంగా ఉండాలి. ఏది కూడా అసంబంధమైనదిగా ఉండకూడదు. ప్రేమ దేవుని సమాధానకరం అంటే మనిషి మెచ్చేదిగా
నలుగురు మెచ్చితిగా ఉండాలి. అందుకనే సమాధానకరమైన సువార్తను ప్రకటించంటే జీవితాన్ని మలుచుకొని సమాధానంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, నీతిగా ఉండాలి, ప్రేమది యథార్థంగా ఉండాలి, సత్యవంతుడు ఉండాలి, నీతిమంతుడు ఉండాలి, అబద్ధాడినటువంటి వాడు ఉండాలి. అదే సమాధానకర సువార్త ప్రకటించడానికి ఆయన దేవుడు పంపించారు కనుకనే ఆయన ఒకే ఒక కుమారుడు. ప్రియమైన దేవుని వలన 10 అపొస్తలులకు 10:38 అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన అన్నది దేవుడు ఆయనకు తోడయుండెను, దేవుడు ఆయనకు తోడయుండెను, దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుతూ సంచరించుండెను. చూసారా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట బైబిల్ గ్రంథంలో మనకి రాయబడి ఉంది. ప్రేమ దేవుని వలన అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన అనేది ముఖ్యమైనది. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక దేవుడు ఎవరికైతే తోడై ఉంటారో, దేవుడు ఎవరికైతే ఆశీర్వదిస్తారో, దేవుడు ఎవరైతే దగ్గరలో ఉంటారో, దేవుడు ఎవరు మనల్ని అయితే ఉంటారో, ఎవరు మార్గంలో అయితే ఉంటారో కనుక వాళ్ళకి ఇంకా తిరిగిలేదు. అందుకనే దేవుడు ఎవరికి తోడై ఉన్నారండి, యేసు ప్రభు గారికి దేవుడు తోడై ఉన్నారు కనుకనే అద్భుతాలు చేశారు, చనిపోయిన బతికిచ్చారు, కుష్టు రోగులు ఇచ్చేసారు, రోగాలు ఇచ్చేయించారు. చూశారు కదా, అపవాది చేత పీడింపబడిన చూసారు, దుష్టుడితో పీడింపబడిన అందరినీ, సాతానుతో పీడింపబడిన అందరినీ చూసారా, స్వస్థపరచు సంచరించుచుండెను. చూసారు కదా ప్రేమ దేవుని, దేవుడు ఎవరికి మీకు తోడున్నా నాకు తోడున్నా కూడా ఆ విధంగా ఉంటుంది ప్రేమ దేవున్నారు. ఎందుకంటే దేవుడు తోడై మనకు తోడుగా ఉండడానికి, మన దగ్గరగా ఉండడానికి, మన యొక్క మాట వినడానికి, మన యొక్క చేతలలో ఏ పని చేస్తేనే దాన్ని అవ్వాలని చెప్పి మనం కోరుకునే స్థితిలో ఉండగలుగుతున్నామా, దేవుని దగ్గరలో ఉండగలుగుతున్నామా, దేవుని మాటలు ఉండగలుగుతున్నామా, దేవుని పాటలు ఉండగలుగుతున్నామా, దేవుని సంకల్పం ఉండగలుగుతున్నామా, దేవుని ప్రణాళికలు ఉండగలుగుతున్నామా, దేవుని మనసు ఎరిగే వారంగా ఉండగలుగుతున్నామా. ప్రేమ దేవుని వాళ్ళు చూసుకున్నట్టయితే చూస్తున్నారు, ఎంతోమంది సువార్థికులు సువార్త చెప్తున్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు, కానీ ఇటువంటి వాక్యాలు చెప్పడానికి కొత్త వెనక ముందు వేస్తున్నారు ప్రేమ దేవుని. ఎందుకంటే దేవుని సంకల్పాన్ని, దేవుని ప్రణాళిక, దేవుని మనసుని ఎరిగే వారంగా ఉండేటట్టయితే ఆ జీవితం ఎరుగుంటుంది, సుఖ సంతోషమయంగా ఉంటుంది. ప్రేమ దేవుడి ఆశీర్వాదం ఉంటుంది, పరిశుద్ధాత్మని అభిషేకిస్తాడు, శక్తిని ఇస్తాడు, నీకు గుణాన్ని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. కనుకనే ఆయనకు దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయటం లేదు కనుకనే ప్రేమ దేవుడారా ఎన్నో అవాంతరం జరుగుతున్నాయి, ఎన్నో అవాంఛనీయ సంగతులు జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, అంతా చదువుకుంటున్నారు, వివేకంగా ఉంటున్నారు, పెద్ద పెద్ద పోస్టులు చేస్తున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద యాక్టర్లు అవుతున్నారు, కానీ చూస్తున్నారు ప్రేమ దేవుని చిల్లర పనులకి వెళ్ళిపోయి రేవు పార్టీలని, క్లబ్బులని తిరుగుతూ చీకటి కోణంలోకి వెళ్ళిపోతున్నాడు. మీరు దేవుడు వెలుగునిస్తే చూసారా, నేను వెలుగునన్నారు యేసుప్రభు గారు. చూసారా, ఆ యొక్క వెలుగులో ఉండడానికి ఇష్టపడకుండా లేదు మాకు చీకటే కావాలని చెప్పి చీకటి పనులకు వెళ్ళిపోతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ మధ్యలోని జీవితాన్ని ఆపేసుకునే పరిస్థితులు కూడా వెళ్ళిపోతున్నారు. ప్రేమ దేవుని వారా, అపోస్తల కాలం 13:21 అండి. ఇక్కడ మనకి ప్రేమ దేవుని వల్ల దేవుడు ఒక సాక్ష్యాన్ని ఇస్తాడండి. ఒక వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చారంటే ఒక మనుషుని గురించి అది ఎంత అద్భుతమైనది మనం ఆలోచించుకోవాలి. ఒక మనిషి గురించి దేవుడు సాక్ష్యం చెప్తానంటే ఆ మనిషి ఎంత ఉత్తమైన వాడు, ఎంత ఘనతైన వాడు, ఎంతగా దేవుని దగ్గరలో ఉన్నాడు, ఎంతగా దేవుని భయభక్తుల్లో ఉన్నాడు, ఎంతగా దేవుడు తోడై ఉండే విధంగా ఉన్నాడు, అంటే దేవుడు ఆయనకు తోడై ఉండే విధంగా ఉన్నాడని చూస్తే, ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడగు కీసు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసి. చూసారా ప్రేమ దేవుని వల్ల దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడి సంకల్పం ఉంటే, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే, దేవుడి తోడు నీకుంటే 40 సంవత్సరాలు రాజు, 40 సంవత్సరాలు అంటే ప్రేమ దేవుని వల్ల 5 సంవత్సరాలు చచ్చిపోతున్నారు ఇక్కడ. చూసారా, 5 సంవత్సరాలు ప్రభుత్వాలు మారిపోతున్నాయి, 5 సంవత్సరాలు ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ఎందుకు మారిపోతున్నాయి, దేనికి మారిపోతున్నాయి? ప్రేమ దేవుని వల్ల అది మెయిన్. చూసారా, ఒకరు గెలవాలన్నా, ఒకరు ఓడిపోవాలన్నా, ఒకరు ఇది అవ్వాలన్నా దేవుని యొక్క ఇది ఉండాలి, దేవుని సంకల్పం ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి, దేవుని యొక్క మనసు ఎరిగే వారిగా ఉండాలి. చూసారు కదా, 40 సంవత్సరాలు ఆయన తోడుగా ఉండడానికి ఎంత గంతండి. అలాగే 13:22 అని ప్రేమ దేవుని వారి పుస్తకం 13:22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషులు. దేవుడికి ఇష్టానుసారుడైన మనుషులంట. వాట్ వండర్ఫుల్ క్యాండిడేట్. చూశారు కదా, ఎంత మంచి వ్యక్తి. చూసారా ప్రేమ దేవుని వల్ల అంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశాన్ని నెరవేర్చానని అతనికి సాక్ష్యం ఇచ్చాను, అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎంత అద్భుతం అంటే ఒక మనిషి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడంటే అక్కడ దావీదు ఒక్కరైనా ఉన్నారా?
అంటే ఆ రాజుగా ఏర్పరిచి దావీదు గారు కూడా ఎన్ని సంవత్సరాలు చేశారో తెలుసు కదా ప్రేమ. అందుకనే ఎస్ఐ కుమారుడైన దావీదుని కనుగొంటేనే దేవుడు కనుగొన్నాడు. నా ఇష్టానుసారుడైన మనుషులు అంటున్నాడు. దేవుడు ఇష్టానుసారుడు మనుషులు అంట. దేవునికి ఇష్టానుసారంగా ఉండే మనుషులు ఉన్నప్పుడు దేవునికి ఇష్టపడేవారిగా ఉంటున్నామా? దేవుని కష్టపెట్టేవారిగా ఉంటున్నాం, దేవుడిని బాధ పెట్టేవారిగా ఉంటున్నాం, దేవుడిని నిందించేవారిగా ఉంటున్నాం, దేవుడి మీద పగ తీర్చుకునేవారిగా ఉంటున్నారు జనాలు. ప్రియమని చూసారా? నా ఇష్టానుసారుడు మనుషులంట నా దేవుని ఉద్దేశాలు నెరవేర్చనని చెప్పి ఆయనకు సాక్షించారు. ఇంతకన్నా ఘనత ఇంకేమైనా ఉందా? ఇంతకన్నా అద్భుతం ఇంకేమైనా ఉందా? ఇంతకన్నా కోరికలు ఇంకేమైనా కావాలి? ప్రియమైన దేవుని మనకి దేవుని ఇష్టానుసారం ఉండకూడదు. మనకి మనుషు ఇష్టానుసారం ఉండాలి. మనుషులకు మెప్పు కోసం పనిచేయాలి. మనుషులకు కోరుకుని పనిలో ఉంటాయి కాబట్టి మధ్యలో పడిపోతున్నారు. ప్రియమైన మనుషులు మెప్పు కోసం పని చేయకూడదు. మనుషులే పొగిడేటట్టుగా పని చేయకూడదు. దేవునికి ఇష్టార్హంగా ఉండాలి. అప్పుడే నీ యొక్క రాజ్యం కానీ, నీ యొక్క రాష్ట్రం కానీ, నీ యొక్క దేశం కానీ, నీ యొక్క ప్రపంచం కానీ చిరస్థాయిగా నిలుస్తుంది. ప్రియమైన దేవుని వల్ల చూసారు కదా ఎంతటి అద్భుతమైనటువంటి వ్యక్తి దావీదు మహారాజు. ప్రియమైన దేవుని వల్ల ఎక్కడో ఒక మూలను పల్లెటూళ్ళు గొర్రెలు కాసుకునేటటువంటి కాపరి మహారాజుగా తీసుకొచ్చి ఏర్పరచుకున్నారు. దేవుడు అంటే చూశారు కదా, ఇష్టానుసారుడు మనుషులు అంటున్నాడు. ఆయన ఉద్దేశం నెరవేర్చేవాడు అంటున్నారు. అలాగా నెరవేర్చేవారుగా ఉంటే దేవుడు ఎవరికైనా తోడుంటారు, ఎవరికైనా ఆశీర్వదిస్తారు. చూశారు కదా, విశ్వానికి ప్రభు యేసు ప్రభు గారు అంటే ఆయన కూడా ఆయనకి ఇష్టానుసారుడిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన యొక్క సత్యాన్ని, ప్రియమైన దేవులారు ఆయన ప్రేమతత్వాన్ని, దయాలత్వాన్ని, దీనత్వాన్ని పొందేవారంగా ఉండగలగాలి. ప్రియమైన దేవుని అందుకు ఇంకో వ్యక్తి గురించి కూడా దేవుడు ఏం చెప్తున్నారో చూద్దామంటే యోబు గారి గురించి. యోబు 1:8 అండి. అందుకు దేవుడు అపవాది అంటున్నాడు చూడండి, దుష్టుడితో అంటున్నాడు అపవాదితో, నీవు నా సేవకుడైన. చూసారా, సేవకుడు అంట, దేవుని సేవకుడు అంటే. దేవునికి ఎలా తెలిసింది సేవకుడని? ఏం సేవ చేస్తున్నాడు దేవుడు గుర్తించాడు ఆయన్ని అంటే భూమి మీద ఉండి దేవుని సేవే చేస్తున్నాడు అనమాట. అలా చేస్తేనే దేవుడు నా సేవకుడు అంటారు అంతే. దేవుడు నీవు నా సేవకుడని యోబు సంగతిని చూసారు సూచితవా, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతను వంటి వాడు ఎవడును లేడంటున్నారు. బా ఏంటండి యొక్క సర్టిఫికెటు? మనం కూడా లోకానుసారమైన సర్టిఫికెట్ కోరుకుంటుంటాము. ప్రియమైన దేవుని వల్లరా అంటే దేవుడు ఎంతగా ఫిల్టర్ చేస్తున్నారంటే ఏమీ లేదండి. ఒక ఉద్యోగానికి వెళ్తేనే అన్ని క్వాలిఫికేషన్ చూస్తారు. ఇంటర్మీడియట్లో ఫస్ట్, 10th క్లాస్లో ఫస్ట్, బీటెక్లో ఫస్ట్, ఇంజనీరింగ్లో ఫస్ట్, A1 ఏ ప్లస్ చూసుకుంటూ ఓకే ఈ పోస్ట్కి నరుడు అని చెప్పి ఎంతో నీకు ఫిల్టర్ చేసి ఒక జాబ్ ఇస్తారు. లోకానుసారమైన జాబ్ పొందాలంటే నువ్వు అంతటి ఉన్నతమైన చదువు చదివి ఉన్నతమైన మార్కులతో పాస్ అయితేనే నీకు మంచి జాబులు మంచి వస్తుంటాయి. అలాగే మరి దేవుడికి ఉండదా? చూశారు కదా, నా సేవకుడు అంటున్నాను. నా సేవకుడు అంటే ఆయన అంత ధనవంతుడు అండి. యోబు చాలా ధనవంతుడు. ప్రియమైన దేవుని వల్ల ఉన్నప్పుడు కూడా యథార్థవర్తనుడు అంటే యథార్థాన్ని విడవట్లేదు, న్యాయవంతుడు న్యాయాన్ని విడవలేదు, దేవుని భయభక్తులు కడిగి పిల్లలతో సహా కుటుంబంతో సహా చెడుతనం విసర్జించడం కంటే చెడుతనం అనేది ఏ కోశాన్ని కూడా ఆయన యొక్క శరీరంలో ఏ మూలన కూడా ఉండదు అనమాట. ఇంక విసర్జించేటువంటి అర్థం ఏంటి? ఆ విసర్జించిన దాన్ని మనకి అర్థమైపోతుంది కదా. ఒకసారి విసర్జించిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఎవరు తీసుకుని ఉండదు. అలాగనే విసర్జించి భూమి మీద అతను వంటి వాళ్ళు లేడంటున్నారు. ఏంటండి ఇది? భూమి మీద అతను వంటి వాళ్ళు లేడంటే ఏంటండి మరి ఇది? ప్రియమైన దేవుని వారు ఆ కొరగా ఉంటున్నామా? ఆ విధంగా ఉండగలుగుతున్నామా? ప్రియమైన దేవుడు అందరూ మనుషులే కదా, దావీదు మనిషి, యోబు మనిషే కదా. అలాగే ప్రియమైన దేవుని వారు చూసుకున్నట్టయితే యేసు ప్రభు గారికి దేవుడు ఆయనకు తోడు ఎండను కనుక ఆయన అపవాది చేత పీడింపడిన వాళ్ళందరినీ చేసి అద్భుతమైనటువంటి శక్తిపడి చూసారా. ఈరోజు దేవుడు కృపాసన కూర్చొని ఉన్నారు ఆయన. ప్రియమైన దేవునారా విశ్వానికి రాజు ఆయన పరిపాలిస్తున్న అక్కడ. ఇప్పుడు దీన్ని పరిపాలిస్తున్న ఎవరు? విశ్వానికి రాజు అండి. ఏదో అమెరికాకో, జపాన్కో, ఇండియాకో, చైనాకో, సింగపూర్కో, లండన్కో కాదండి, మొత్తం విశ్వానికి, ప్రపంచానికి రాజు ఆయన. ప్రియమైన దేవునారా దేవుడు ఎంతగా హెచ్చించారండి ఆయన్ని. ఆయన ప్రియ కుమారుని బయలు గావించి చూసారా, మన పాపాల నిమిత్తం, పాప ప్రక్షాళన నిమిత్తం, మన ప్రక్షాళన నిమిత్తం ఆయన బలి గావించి అంతటి దయాలత్వం ఉన్న వ్యక్తి, దీనత్వం ఉన్న వ్యక్తి, ప్రేమపూర్ణుడు, ప్రియమైన దేవుని కరుణామయుడు, ఎంతో ఉన్నతమైనటువంటి ఆయన తండ్రి మాట కోసం చివరి వరకు ఆయన నిలబడి అలానే సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఏ విధంగా నువ్వు పరలోకాన్ని చేరుకోగలవు, ఏ పని చేస్తే చేరుకుంటావని చెప్పి
దేవుని మాటలు ఏదైతే తండ్రి బోధించారో, ఏదైతే తండ్రి వద్ద విన్నారో ఆ మాటలే మనకు బోధించి చివరి వరకు వెళ్ళగలిగారు కనుక ప్రేమ దేవుడు అటువంటి యొక్క మహానుభావుడి యొక్క ఆశయాల్ని ఆయన మార్గాన్ని నడుస్తున్నాం మనం ఎంతో ధన్యులు అని చెప్పుకుంటాం. అలాగే క్రైస్తవ సమాజం, క్రిస్టియన్ సహోదరుల దైవజనులారా, ఈ యొక్క ఇటువంటి అద్భుతమైన మాటల్ని బైబిల్లో రాసి ఉండగా వీటిని చెప్పడానికి సంకోచించకుండా ప్రతిదీ కూడా ఈ విధమైన జ్ఞానపూర్వకమైన మాటలు చెప్పాలని కోరుకుంటూ అందరికీ వందనాలండి. పాట పాడుకుందామండి. సంధ్యారాగం చూపట్టుతూ చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరో ఈమె ఎవరు ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు రూపిణి అగు ఈమె ఎవరు సాదోము పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది సాదోము పొలములో పుష్పము వంటిది లోయలలో పుట్టు పద్మము వంటిది బలు రక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది బలు రక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది పరిమళ తైలము సువాసన గలది పరిమళ తైలము సువాసన గలది నిసగస గమగమ సగగమ మాతమని నిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు రూపిణి అగు ఈమె ఎవరు స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది స్త్రీలలో అధిక సుందరి వంటిది బండ సందులలో ఎగురు పావురమది మనోహరమైన ముఖం మధురమైన స్వరము మనోహరమైన ముఖం మధురమైన స్వరము ముడత మచ్చ కలంకము లేనిది ముడత మచ్చ కలంకము లేనిది నిసగస గమగమ సగగమ మాతమని నిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు రూపిణి అగు ఈమె ఎవరు క్రీస్తుని రక్తములో కడుగబడినది పరిశుద్ధాళాంకృతియే సిద్ధపడినది క్రీస్తుని రక్తములో కడుగబడినది పరిశుద్ధాళాంకృతియే సిద్ధపడినది వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది అది ఏ వధువైన క్రీస్తు సంగము అది ఏ వధువైన క్రీస్తు సంగము నిసగస గమగమ
సగ మమ రమణి నిసా వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు రూపిణి అగు ఈమె ఎవరు రూపిణి అగు ఈమె ఎవరు. అందరికీ వందనాలండి. దేవాది దేవునికి, పరమ తండ్రికి, మహాదేవునికి, సర్వేశ్వరునికి, పరమేశ్వరునికి, పరమాత్ముడిగా పరమందు వేవేలు దూతలతో కొనియాడబడుతున్నటువంటి దేవాది దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ యొక్క వాక్యం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ కొట్టండి. ప్రతి ఒక్కరూ షేర్ చేయమని కోరుకుంటూ మీ ఈశ్వరరావు గారండి.